హలో అండి. ఇక్కడైతే నేను ఫుడ్ ప్యాకింగ్ చేస్తున్నాను. సూపరా పెడుతున్నాననమాట. ఫుడ్ కువైట్ వాళ్ళకి. ఇంకా ఇదొచ్చేసి మనం చేసాంగా వంకాయ మష్రూమ్ బిర్యానీ మా పక్కింటి వాళ్ళకి ఇస్తున్నామనమాట డ్రైవర్లకి. నేను చెప్పాను కదా వాళ్ళ ఇంట్లో ఫుడ్ సరిగ్గా ఇవ్వరని చెప్పేసి వాళ్ళకనమాట పెట్టిస్తున్నాను. ముందు వాళ్ళకే పెట్టించానండి. మనకైతే తీసుకోలేదు. ఫస్ట్ వాళ్ళకి పెట్టేసి తర్వాత అయితే మేము తిన్నామన్నమాట. ఇక్కడ చూసేయండి గోంగూర బాజీ, గుత్తి వంకాయ మష్రూమ్ బిర్యానీ. డాడీకి అయితే ఫోన్ చేస్తున్నా, రా డాడీ తీసుకెళ్ళి ఇవ్వు వాళ్ళకి టయానికి అని చెప్పేసి. ఇక్కడ నేను కూడా కోయిటి వాళ్ళకైతే ఫుడ్ పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి రొయ్యల రైస్ చేసాం కదా, రొయ్యలు అయితే ఒక సైడ్కి తీసుకున్నాను, సపరేట్ బాక్స్లో అయితే పెట్టాను. ఎందుకంటే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. రొయ్యలు సపరేట్గా, రైస్ సపరేట్గా అయితే పెట్టేస్తాను అనమాట వాళ్ళకి. డాడీ అయితే వచ్చాడు తీసుకెళ్ళడానికి. కాకపోతే వాళ్ళకి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఒక 5 మినిట్స్లో వస్తానని చెప్పాడంట. అందుకని డాడీ కొద్దిసేపు కూర్చున్నాడు అనమాట. వాళ్ళు డ్యూటీకి వెళ్ళారని చెప్పాడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు. అందుకని డాడీ వెయిటింగ్లో ఉన్నాడు. ఇక్కడైతే రొయ్యల కర్రీ ఇది కూడా ఒక బాక్స్లో వేసాను. ఇవైతే వాళ్ళ ఊరగాయలు అనమాట. ఒకటైతే వాళ్ళ ఊరగాయ, డక్కుస్ టమాటో, ఇంకా చింతపండు డక్కుసు, ఇంకా వచ్చేసి ఉప్పు, పెప్పర్ పొడి, డక్కుసులు అన్నీ పెట్టేసి ఇలా అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి చికెన్ సూప్ అనమాట. అది కూడా ఇలా బాక్స్లో వేసి పెట్టేశాను అనమాట. మొత్తం అయితే ఇలా పెట్టేసి సూపర్ అయితే పెట్టేశానండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో కూడా చూడండి ఎలా చేశాను ఏంటి అనేది రెసిపీస్. ఓకేనా? బాయ్.